నమస్కారం మిత్రులారా. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా మందికి అన్‌కంఫర్టబుల్ గా అనిపించవచ్చు. కానీ చాలా అవసరమైన విషయం. ఎవ్వరిని మోసం చేయడం నేను నేర్పను. కానీ మనం మోసపోకుండా ఎలా ఉండాలో నేర్పిస్తాను. ఈ పాడ్‌కాస్ట్ ని ఒంటరిగా ఉన్నప్పుడు వినండి. లేదా రాత్రి నిద్రకు ముందు వినండి. మన శరీరం కంటే మన మనసే బలహీనమైనది. అలాగే మన మనసే బలమైనది కూడా. మన మనసు బలహీనంగా మారే క్షణాలు, మనం భయపడుతున్నప్పుడు, మనం ప్రేమ కోసం ఎదురు చూస్తున్నప్పుడు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు, మనం అంగీకారం కోరుకున్నప్పుడు, ఈ టైంలోనే మ్యానిప్యులేషన్ మొదలవుతుంది. డార్క్ సైకాలజీ అంటే ఏదో భయంకరమైన మంత్రాలు కాదు. ఇది మన బలహీనతలను అబ్జర్వ్ చేయడం, అవి మన మీద వాడుకోవడం. ఇప్పుడు మీరు శ్రద్ధగా వినాలి. మ్యానిప్యులేషన్ ఎప్పుడు అరుస్తూ రాదు. అది నెమ్మదిగా మన జీవితంలోకి వస్తుంది. మొదట ఇది ప్రేమలా అనిపిస్తుంది. కానీ కొద్ది రోజుల తర్వాత మీ డెసిషన్స్ వాళ్ళ అప్రూవల్ లేకుండా ఉండవు. ఇది ప్రేమ కాదు, ఇది కంట్రోల్. ఇది బయటికెళ్తే నీ ఇమేజ్ పోతుంది. ఇలా చేయకపోతే నష్టపోతావు. భయం వచ్చినప్పుడు మన బ్రెయిన్ సర్వైవల్ మోడ్ లోకి వెళ్తుంది. లాజిక్ ఆగిపోతుంది. నేను నీ కోసం ఎంత చేశాను, నువ్వు ఇలా చేస్తావా? గిల్ట్ అనేది మనసుకేసిన గొలుసు. ఇది చాలా ప్రమాదకరం. నేను అలా అనలేదు. నీకు ఇమాజినేషన్ ఎక్కువ. ఒక దశకు వచ్చేసరికి మీరు మీ మెమరీని కూడా డౌట్ చేస్తారు. బ్రెయిన్ వాషింగ్ ఒక రోజులో జరగదు. స్టెప్ 1 ట్రస్ట్, స్టెప్ 2 ఐసోలేషన్, స్టెప్ 3 కన్ఫ్యూజన్, స్టెప్ 4 కంట్రోల్. ముందు మీకు ఒకే వాయిస్ వినిపిస్తుంది. మిగతా వాయిసెస్ అన్ని తప్పు అనిపిస్తాయి. ఇది రిలేషన్షిప్ లో జరగవచ్చు, ఆఫీస్ లో జరగవచ్చు, ఫ్యామిలీలో కూడా జరగవచ్చు. ఇప్పుడు నేను ఒక కథ చెప్తాను. ఒక వ్యక్తి చాలా మంచివాళ్ళ కనిపిస్తాడు. అందరికీ హెల్ప్ చేస్తాడు. కానీ ఎవరు అతన్ని క్వశ్చన్ చేస్తే వాళ్ళని స్లోలీ కట్ చేస్తాడు. ఇలాంటి వాళ్ళని మన రోజువారీ జీవితంలో చూస్తూనే ఉంటాం. కానీ గుర్తించలేం. తెలిసిన క్షణమే మ్యానిపులేషన్ పవర్ తగ్గుతుంది. ఎవరైనా తొందర పెడితే ఒక అడుగు వెనక్కేయండి. నో అనడం స్వార్థం కాదు, అది సెల్ఫ్ రెస్పెక్ట్. మీ ఇమోషన్స్ పైన మీకు మాత్రమే హక్కు ఉంటది. ఈ ప్రపంచంలో చీకటి ఉంది, అలాగే చైతన్యం కూడా ఉంది. డార్క్ సైకాలజీ తెలుసుకోవడం అంటే చీకటిలోకి వెళ్లడం కాదు, వెలుగు తెచ్చుకోవడం. మీ మనసును ఎవరికి అప్పగించకండి. మీ ఆలోచనలను ఎవరితోనూ తక్కువ చేయకండి. మీరు స్ట్రాంగ్, మీరు అవేర్, మీరు ఇనఫ్. మీకు ఈ ఎపిసోడ్ ఉపయోగపడితే దయచేసి షేర్ చేయండి. ఎందుకంటే అవగాహన పంచితే మోసం తగ్గుతుంది.